హాయ్ ఆల్. పింట్రెస్ట్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మనకు కావాల్సిన కంటెంట్ ఎలా సెర్చ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్లోకి వెళ్ళి మీరు ఇంట్రెస్ట్ అని సెర్చ్ బార్లో సెర్చ్ చేయాలి. ఈ యాప్ డౌన్లోడ్ చేయడానికి మనకి కావాల్సింది జీమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్. సో మీ జీమెయిల్ అడ్రస్ ఇచ్చి పాస్వర్డ్ ఇస్తే చాలు. కొత్తగా యాప్ డౌన్లోడ్ చేసిన వాళ్ళకి న్యూ ఇంట్రెస్ట్ అని ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ నాకు ఈ అకౌంట్ ఉంది కాబట్టి నాకు అవేమీ ఓపెన్ అవ్వలేదు. సో ఇక్కడ నేను డైరెక్ట్ సర్చ్ బార్లోని నాకు ఇంట్రెస్ట్ ఉన్నవన్నీ నేను సెర్చ్ చేస్తున్నాను. నేను ప్రతిదీ కూడా పింట్రెస్ట్లోనే సెర్చ్ చేస్తాను. 99% చాలా వరకు. కొన్ని మాత్రమే గూగుల్లో సెర్చ్ చేస్తాను. బేబీ ఫ్రాక్ అని కొట్టంగానే చూస్తున్నారు కదా నాకు ఎన్ని లీడ్స్ వచ్చాయో. అందులో నేను పార్టీ వేర్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మీకు నచ్చింది ఒక వర్డ్ టైప్ చేస్తే చాలు, చాలా కిందన ఓపెన్ అవుతాయి. అది మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను బేబీ ఫ్రాక్స్ డిజైన్ సమ్మర్ అని కానీ ఏదో ఒకటి కాటన్ స్టిచ్చింగ్ అని వాళ్ళు ఇచ్చిన దాంట్లో నేను కొన్ని చూస్తున్నాను. అలాగే మీరు ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నారో అది వర్డ్ సెర్చ్ చేస్తే చాలు, మీకు చాలా లీడ్స్ వస్తాయి అండ్ మీరు ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము సేవ్ కూడా చేయొచ్చు మన నచ్చిన డిజైన్స్ని. ఆటోమేటిక్గా మనం సేవ్ అని కొట్టంగానే మనకి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయమని వస్తుంది. ఆ ఫోల్డర్కు నేమ్ ఇచ్చి మనము అందులో సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అంబ్రెల్లా డ్రెస్ డిజైన్స్ ఐడియాస్ అని కొట్టాను. చూస్తున్నారు కదా ప్యాటర్న్స్తో సహా మనకి డిజైన్స్ అనేవి చూపిస్తారు. నచ్చినవన్నీ నేను సేవ్ చేసి ఉంచుకుంటాను. అండ్ చూస్తున్నారు కదా నా సెర్చ్ బార్ అంతా ఫుల్గా నిండిపోయింది. ఏ లైన్ డ్రెస్ ఫర్ ప్యాటర్న్స్ అని వస్తుంది, డ్రాఫ్టింగ్ వస్తుంది, చాలా లీడ్స్ వస్తాయి. అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసి చూసుకోవచ్చు. ఒక్క పిక్చర్ ఓపెన్ చేస్తే మనకి 100 పిక్చర్స్ అనేవి మనకి కింద స్క్రోల్ చేస్తూ ఉంటే చూపిస్తూ ఉంటుంది. సో పింట్రెస్ట్ యూస్ చేయడం చాలా ఈజీ. మీరు ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ వర్డ్ని మాత్రం సెర్చ్ బార్లోని ఒక్కసారి సెర్చ్ చేయండి. ఆ సెర్చ్ అనే ఉన్నది కదా, గూగుల్లో ఎలా సెర్చ్ చేస్తారో పింట్రెస్ట్లో కూడా అలాగే సెర్చ్ చేస్తారు. ఫ్యాషన్ డిజైనింగ్లో ఒక్కసారి మనం పింట్రెస్ట్ యాప్ అనేది యూస్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా గూగుల్లో సెర్చింగ్ అలాంటివి ఏం చేయము. మనకు కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా మనము పింట్రెస్ట్ నుండి డౌన్లోడ్ చేసుకుంటాము. డిఐవైస్ అని, ఫ్యాషన్ అవుట్ఫిట్స్, ఫ్యాషన్ క్రోకీస్. నేను స్కెచింగ్లో చెప్తాను కదా, ఫ్యాషన్ క్రోకీస్ అని టైప్ చేయగానే ఎన్ని వెరైటీస్ ఓపెన్ అవుతున్నాయో. ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ అని కొట్టంగానే కిందన స్కెచెస్ అని, డ్రెస్సెస్ అని ఎన్ని ఓపెన్ అయ్యాయి కదా. సో మీరు ఒక్కసారి పింట్రెస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. నేనైతే 2014 నుంచి పింట్రెస్ట్ యూస్ చేస్తున్నాను. దానికి ముందే ఉండొచ్చు ఈ యాప్, నాకైతే 2014లో తెలిసింది. అది కూడా నా ఫ్రెండ్ అని మా చెల్లి సజెస్ట్ చేశారు, గూగుల్ కన్నా బాగుంటుంది అని. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుండి నేను పింట్రెస్ట్ యాప్ అనేది యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కిడ్స్ అని టైప్ చేస్తున్నాను. కిడ్స్ అని టైప్ చేయంగానే చూసారా ఎన్ని ఓపెన్ అయ్యాయో. కిడ్స్ రూమ్ డిజైన్స్ ఏవేవో టైప్ అయ్యాయి. కానీ నాకు కిడ్స్ స్టాండర్డ్ మెజర్మెంట్స్ కావాలి. అండ్ నేను చార్ట్ అది ఓపెన్ చేసి సెర్చ్ కొట్టంగానే చూస్తున్నారు కదా ఎన్ని పిక్చర్స్ ఓపెన్ అయ్యాయో. మీకు అందులోని మీకు నచ్చింది, మీకు ఇంచ్ వైజెస్గా కావాలా, లేదు అంటే ఉమెన్కి కావాలా, మెన్కి కావాలా, అన్నీ కూడా మీరు ఈ పింట్రెస్ట్ యాప్లోని సెర్చ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. ఫ్రాక్ డిజైన్స్ కూడా నేను పింట్రెస్ట్ నుండే తీసుకున్నాను. బేబీ పార్టీ ఫ్రాక్స్ అని కొట్టుంటాను, నాకు బోల్డ్ పిక్చర్స్ వచ్చాయి అండ్ సేవ్ చేసుకున్నాను. నా అకౌంట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాం కదా ఆ ఫోల్డర్లో. చూస్తున్నారు కదా సైజ్ చార్ట్ ఇది. ఇంచెస్, సెంటీమీటర్స్ మనం ఏదైతే యూస్ చేస్తామో ఓన్లీ టైప్ చేస్తే చాలు అవన్నీ ఓపెన్ అవుతాయి. అండ్ మనము అక్కడ రెడ్ బటన్ కనిపిస్తుంది కదా సేవ్ అని, ఆ సేవ్ మీద క్లిక్ చేస్తే మనకి ఫోల్డర్లో సేవ్ అవుతుంది. నా ఫోల్డర్ పేరు నేను 0 ప్యాటర్న్ అని ఇచ్చాను. నార్మల్గా ఏదో ఒకటి ఇవ్వచ్చు మన ఫోల్డర్ నేమ్. సో నేను అందులోని సేవ్ చేసుకుంటాను మళ్ళీ చూసుకోవడానికి. అండ్ కొన్ని ఎందుకు సేవ్ చేసుకుంటా అంటే ఎప్పుడైనా ఆ ఫోల్డర్ మనం ఓపెన్ చేయగానే చాలా వెరైటీస్ ఓపెన్ అవుతాయి. కిడ్స్, ఉమెనే కాదు, మెజర్మెంట్స్ ఫర్ మెన్, షర్ట్ మెజర్మెంట్స్, ప్యాంట్ మెజర్మెంట్స్ మీకు అన్నీ దొరుకుతాయి. ఒక్క మెజర్మెంట్సే కాదు, మీకు మొత్తం ప్రపంచం అంతా కూడా పింట్రెస్ట్లో దొరుకుతుంది. కుకింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్స్, డిఐవై. ఇంకా గూగుల్ మనం ఎలా యూస్ చేస్తామో పింట్రెస్ట్ కూడా అలాగే. కొంచెం ఇది అప్డేటెడ్ హెచ్డి పిక్స్ ఉంటాయి అండ్ చాలా క్రియేటివ్గా కొత్త డిజైన్స్ అన్నీ కూడా ఇందులో అప్లోడ్ అయి ఉంటాయని పింట్రెస్ట్ యూస్ చేస్తారు.
పింట్రెస్ట్ లాగా వేరే యాప్స్ కూడా ఉండొచ్చేమో, నాకెప్పుడు అంత అవసరం పడలేదు. చూస్తున్నారు కదా, నేనైతే డిఐవై క్రాఫ్ట్స్, వాల్ ఆర్ట్స్, నెట్ ఫ్యాబ్రిక్, ఇంకా నా దగ్గర ఏవైతే ఉంటాయో, నేను బయట ఏవైతే చూస్తానో అవన్నీ కూడా పింట్రెస్ట్లో సెర్చ్ చేస్తాను. అయితే చూస్తున్నారు కదా, నెట్ ఫ్యాబ్రిక్ ఫ్లవర్ డిఐవై. డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. డిఐవైస్ అంటే సింపుల్గా ఈజీగా హ్యాండ్తో ఎలా చేస్తారో ఆ వీడియోస్ అన్నీ మనకి ఓపెన్ అవుతాయి. ఈజీగా వీడియోస్ కూడా చూపిస్తారు, నాట్ ఓన్లీ పిక్చర్స్. సో ఈ యాప్ ఇప్పుడు దాకా యూస్ చేయని వాళ్ళు, నన్ను కమెంట్ చేసి అడిగిన వాళ్ళందరికీ ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు ఈ యాప్ యూస్ చేస్తే నాకు కూడా చాలా హ్యాపీ. నా యాప్ కాదు ఇది, కానీ మీకు క్రియేటివ్గా చాలా యూజ్ అవుతుంది. ఒక ఫ్యాషన్ డిజైనర్కి కానీ, ఒక స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కానీ, ఇంట్లోని ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ పింట్రెస్ట్ యాప్ అనేది బాగా యూజ్ అవుతుంది. మనం ఏమైతే సెర్చ్ చేస్తామో ఎప్పుడైనా మనం సేవ్ చేసుకోకపోతే సెర్చ్ హిస్టరీలో ఉంటుంది. సో మళ్ళీ వెళ్ళి మనము చెక్ చేసుకోవచ్చు. ఈ పింట్రెస్ట్ యాప్ అయితే నేను ప్రతిరోజు ఓపెన్ చేస్తాను. కొత్త కొత్తవి నాకు, అంటే నేను ఏవైతే ఎక్కువ చూస్తానో అవి నాకు ఎక్కువ హోమ్ పేజ్లోని పాపప్ అవుతుంది. అంటే వాల్ ఆర్ట్స్ అని, డిఐవైస్ అని, ఇంకా ఏమైనా వేస్ట్ అంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్తో ఏమైనా క్రాఫ్ట్ చేయడము, అలాంటివన్నీ కూడా నేను పింట్రెస్ట్లో చూసే చాలా వరకు చేస్తాను. అండ్ ఫ్యాషన్ డిజైనింగ్కి, స్కెచింగ్కి, ఇల్లస్ట్రేషన్కి మాత్రం చాలా బాగా యూస్ చేస్తాను. అండ్ పిక్చర్స్ కూడా మనకి డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతాయి. సెర్చ్ బార్కి వెళ్ళి మనకు కావాల్సింది టైప్ చేయాలి. నేను ఇక్కడ ఫ్యాషన్ ఇల్లస్ట్రేషన్ టైప్ చేశాను. స్కెచెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నాకు ఈ పిక్చర్ నచ్చింది. పైన 3 డాట్స్ మనం సెలెక్ట్ చేయగానే మనకి డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ ఇమేజ్. అది చేయగానే డైరెక్ట్ మన గ్యాలరీలోకి ఈ పిక్చర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అలాగే మీరు సెర్చ్ చేస్తుంటే మీకు ఏవైనా కొన్ని పిక్చర్స్ నచ్చితే అవి మీరు సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పింట్రెస్ట్ యాప్ చాలా ఈజీగా యూస్ చేయొచ్చు. మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. శృతి వ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ సూన్.